ఎన్నో యుద్ధాలు, ఎన్నో ప్రాణాలు, కొన్ని కోట్ల జీవితాలు ఒక్క మందిరం కోసం. అదే శ్రీరాముని రామ మందిరం. దాదాపుగా 150 సంవత్సరాల నుంచి కొన్ని కోట్ల మంది అయోధ్యలో రామ మందిరం చూడాలని వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడారు. కానీ వాళ్ళకు ఆ యోగం దక్కలేదు. కానీ మనం మరికొద్ది రోజుల్లో కనులారా ఆ శ్రీరాముడు వెలిసిన రామ మందిరాన్ని చూస్తున్నాం. అది వాళ్ళ వల్ల. అసలు అయోధ్య అంటేనే రాముడు పుట్టిన స్థలం కదా. మరి అలాంటి ప్రదేశంలో రాముని ఆలయాలు లేవేంటి? ఒకవేళ అక్కడ ఆలయాలు ఉన్నా వాటిని ఏం చేశారు? అలానే ఇప్పుడు ప్రారంభించబడే రామ మందిరం యొక్క మిస్టరీ ఏంటి? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలానే మీకు రాముని ఇష్టమైతే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేసి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి వెళ్తుంది. అందుకే తప్పకుండా లైక్ చేయండి. ఈ కథ దాదాపుగా 500 సంవత్సరాల కిందట మొదలైంది. రాముడు అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం పొందిన తర్వాత యమధర్మరాజు యొక్క ఆజ్ఞ మేరకు సరయూ నదిలో తన తనువును చాలిస్తారు. దాని తర్వాత శ్రీరాముడి కొడుకైన కుశుడు అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాడు. ఆ సమయంలోనే ఒక్క అయోధ్యలోనే 300కు పైగా రామ మందిరాలు ఉన్నాయంట. కానీ అందులో సగం ఆలయాలు అయితే 5వ శతాబ్ద కాలానికే కూలిపోయాయి. దాని తర్వాత ఉజ్జయినికి రాజు అయిన విక్రమాదిత్య ఆ ఆలయాలను తిరిగి నిర్మించాడు. అలా ఆ ఆలయాలు కొన్ని ఏళ్ల పాటు పూజలు అందుకున్నాయి. కానీ అప్పుడు అయోధ్యను ఆక్రమించుకోవడానికి ఇబ్రాహిం లోడి, మహమ్మద్ బాబర్కి మధ్య 1526లో యుద్ధం ఏర్పడుతుంది. అందులో బాబర్ గెలిచి అయోధ్యలో ఉన్న ముఖ్యమైన రామ మందిరాన్ని కూల్చి అక్కడ మసీద్ కట్టాడు. అదే బాబ్రీ మసీద్. 1855లో మహంత్ రఘువీర్ దాస్ అయోధ్యలో ఉన్న 2.77 ఏకర్స్లో రామ మందిరాన్ని నిర్మించాలని అక్కడున్న ఫైజాబాద్ కోర్టులో పిటిషన్ అయితే వేశారు. కానీ ఆ పిటిషన్ని కోర్టు ఒప్పుకోలేదు. దాని తర్వాత హిందూస్కి ముస్లిమ్స్కి మధ్య గొడవలు ఏర్పడ్డాయి. అప్పుడు హిందూస్ మాకు 2.77 ఏకర్స్ భూమిని ఇస్తే అక్కడ మేము రామ మందిరాన్ని నిర్మించుకుంటాం అని కోర్టులో అర్జీ పెట్టారు. దానికి అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. బట్ అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ముందుగా ఆలోచించి ఆ స్థలాన్ని రెండుగా చేసి ఒక భాగం హిందూస్కి, ఒక భాగం ముస్లిమ్స్కి ఇచ్చి ఎవరి పూజలు వాళ్ళు చేసుకోండి అని ఆదేశాలు జారీ చేసింది. ఈ గొడవలు ఇలా కొనసాగుతూ ఉండగా 1990లో ఎల్కే అద్వానీ రామ మందిరం కోసం 10,000 కిలోమీటర్ల ర్యాలీని మొదలుపెట్టారు. ఈ ర్యాలీ సోమనాథ్ నుంచి మొదలయ్యి గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల వరకు వెళ్ళింది. అది చూసిన అప్పటి ప్రభుత్వం అద్వానీని అరెస్ట్ చేయాలి అనుకుంది. కానీ అరెస్ట్ చేయడానికి ఏ ఆధారాలు లేవు. అందుకే అద్వానీ ఢిల్లీ వచ్చిన వరకు ఆగి, ఢిల్లీ వచ్చాక అతన్ని అరెస్ట్ చేశారు. ఇవన్నీ జరిగిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఆర్కియాలజిస్టులకు ఆ 2.77 ఏకర్స్ భూమిని పరిశోధనకు ఇచ్చింది. ఈ పరిశోధనలో అది రాముడు పుట్టిన స్థలం. అక్కడ ముందు రామ మందిరం ఉండేది. అది కూల్చి మసీదును కట్టారు అని తేలింది. చివరికి సుప్రీంకోర్టు 2019 నవంబర్ 9న ఆ స్థలం రాముడి పేరు మీద ఉంది, అది రాముని స్థలం అని అక్కడ రామ మందిరం కట్టుకోవచ్చు అని అనుమతినిచ్చింది. కానీ ఆ 2.77 ఏకర్స్లో మందిరం కట్టడానికి అవ్వదు అని మరో 100 ఎకరాల భూమిని కొని 2020 ఆగస్టు 5న మోడీ భూమి పూజ చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 5 గోపురాలు, 70 ఎకరాల్లో 3 అంతస్తుల్లో 121 ఎత్తులో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ గర్భగుడిలో పాలరాతితో చేసి దానిపై బంగారు పూత పూసిన సింహాసనంపై రాముని విగ్రహం పెట్టబోతున్నారు. ఈ ఆలయం మొత్తం 380 అడుగులు పొడవు, 250 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ మందిరంలో ఆంజనేయుని ఆలయమే కాకుండా జటాయు ఆలయం కూడా ఉంటుంది. అలానే ఈ ఆలయం కింద ఒక టైం క్యాప్సూల్ అయితే పెట్టారు. అంటే మన తర్వాత తరానికి మన గురించి రాసి అందులో భద్రపరిచారు. అవును, మీరు ఈ మధ్యకాలంలో ఎక్కడైనా రాబందులను చూసారా? కానీ ఇప్పుడు రామ మందిరం అలజడితో అన్ని రాబందులు రాముడి కోసం వస్తున్నాయి. ఈ ఆలయాన్ని చంద్రకాంత్ సోంపూరి డిజైనింగ్ చేశారు. ఎన్నో యుద్ధాలు, ఎన్నో ప్రాణాలు కోల్పోయిన తర్వాత చివరకు 2024 జనవరి 22న ఈ రామ మందిరం మోడీ చేత తెరవబడుతుంది.